మునుపటి భాగంలో ఈ ఊరి పెద్ద కొడుకు తన అమ్మతో ఊరిలోకి వెళ్లి వస్తానని చెప్పి నేరుగా ఈ ఊరి పెద్ద కొడుకు ఊరి నడుమధ్యలో నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఊరి పెద్ద కొడుకుని చూసి ఊర్లో ప్రజలు ఇలా అడుగుతూ ఉన్నారు. అరే చిన్నయ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరింతకీ ఎప్పుడొచ్చారు? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు? అంతా కుశలమే కదా? బావున్నానురా, బావున్నాను. మీరందరూ బావున్నారు కదా? ఊర్లో ఏంటి పరిస్థితులు? అంతా కుశలమే కదా? అన్నట్టు ఊర్లో ప్రజలందరూ ఏంటి, ఏదో కోల్పోయినట్టు, ఏదో దిగాలుగా బెంగగా కనబడుతూ ఉన్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఊరంతా క్షేమమే కదా? ఊర్లో ప్రజలందరూ బాగానే ఉన్నారు కదా అని ఈ ఊరి పెద్ద కొడుకు ఆ వ్యక్తిని అడగగా, ఆ వ్యక్తికి ఊరి పెద్ద భార్య చెప్పిన మాటలన్నీ గుర్తుకొచ్చాయి. ఆ మాటలన్నీ గుర్తు చేసుకుని ఆ వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు. అరే చిన్నయ్య గారు, మన ఊరికేటి సమస్యలుంటాయ్యా? అంతా క్షేమం, అందరూ బాగున్నారు. ఎవరి పనులు చేసుకుంటున్నాం, ఎవరి తిండి తింటున్నాం. ఏదైనా కష్టం వస్తే మీ నాన్నగారు మమ్మల్నంతా బాగా చూసుకుంటారు. మాకెటువంటి కష్టాలు బాధలు గాని ఏమీ లేవయ్యా. అందరూ చాలా సంతోషంగా ఉన్నాం. సరే, మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు, వెళ్ళొచ్చేయండి, వేగంగా వెళ్ళొచ్చేయండి అని ఆ వ్యక్తి అక్కడ్నించి వెళ్ళిపోయాడు. అది అంతా చూస్తూ ఈ ఊరి పెద్ద కొడుకు తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే పర్వాలేదే, అందరూ బాగానే నటిస్తూ ఉన్నారు. వీళ్లకి ఇందాక మా అమ్మ ఏదో చెప్పడం కూడా నేను విన్నాను. కాని అంత పగడ్బందీగా నా దగ్గర దాచాల్సిన అవసరమే ఉంది? అసలు ఈ ఊరంతా క్షేమంగానే ఉందా? ఇంతకీ మా నాన్నగారు ఎక్కడికి వెళ్లారో నాకు అర్థం కావట్లేదు. 2 రోజుల పాటు అడవిలో ఉంటారని తెలుసు, కానీ ఆ అడవిలో ఒంటరిగా ఒకరు ఎలా ఉంటారో నాకు అర్థం కావట్లేదు. ఎలాగైనా సరే ఈ ఊరి చివరన ఉన్న ఆ గుడి యొక్క మిస్టరీ తెలుసుకోవాలి. మా నాన్నగారు కూడా ఎక్కడ ఉన్నారో పూర్తిగా తెలుసుకోవాలి. అది ఈరోజే తెలుసుకుని తీరుతాను అని చెప్పి ఈ ఊరి పెద్ద కొడుకు నడుచుకుంటూ నేరుగా ఆ ఊరికి పొలిమేరలో ఉన్న ఆ భయంకరమైన గుడి వద్దకు వచ్చాడు. గుడి ముందు చూసిన ఆ భయంకరమైన పరిస్థితులన్నింటినీ చూసి ఈ ఊరి పెద్ద కొడుకు ఆశ్చర్యపోయాడు. అరే ఇదేంటి, గుడి ముందు ఏదో జంతువుల తలలు తెంపి ఇలాగా ద్వార తోరణాల్లాగా కట్టారు. అది కాక ఆలయపు గుడి గేటు ముందు ఏవో కుండలున్నాయేంటి? ఇదంతా చూస్తుంటే నాకేదో భయానకంగా కనిపిస్తూ ఉంది. అసలిక్కడ ఏం జరుగుతోంది? ఊర్లో ప్రజలెవరూ ఎందుకు ఇటువైపు రావడం లేదు? దీని గురించి నేను ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఎందుకంటే మా ఇంటికి ఈ గుడికి ఏదో సంబంధం ఉంది. ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి అని ఈ ఊరి పెద్ద కొడుకు తనలో తాను చాలా మదనపడుతూ ఉన్నాడు. కొద్ది సమయానికి చీకటి పడింది. ఊరంతా చిమ్మ చీకటి. ఈ ఊరి పెద్ద భార్య మాత్రం తన ఇంటి ముందు నిలబడి బయటికి వెళ్లిన తన కొడుకు కోసం చాలా ఆతృత పడుతూ ఆందోళన చెందుతూ ఉంది. హరే, వీడికి చెప్పాను. సాయంత్రం సమయానికి ఇంటికి వేగంగా వచ్చేరా అని చెప్పాను. కాని ఈ వీడు నా మాట పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్ళాడు. ఇప్పుడు వీణ్ణి ఎక్కడ వెతకాలి? ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుడా, నా కొడుకు ఏమీ కాకుండా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలా చూడు తండ్రి. అయ్యా పరమశివుడా, శివయ్యా, నీవే మాకు దిక్కు. నిన్ను నమ్ముకునే బతుకుతూ ఉన్నాం. నా కొడుకుని నువ్వే కాపాడయ్యా అని చాలా భయపడుతూ బాధపడుతూ ఉంది ఈ ఊరి పెద్ద భార్య. ఇంతలో ఆ ఊరి పెద్ద భార్య వెనకాతల తన కొడుకుతో వచ్చిన ఆ అమ్మాయి చూసి ఇలా అంటూ ఉంది. అరే ఆంటీ, మీరెందుకంతలా టెన్షన్ పడుతూ ఉన్నారు? మీ అబ్బాయి ఏమైనా చిన్నపిల్లవాడా ఏంటి? అయినా మీ అబ్బాయి మీ ఊర్లోనే కదా వెళ్ళాడు. పక్క ఊరికి వెళ్ళి ఉంటే భయపడాలి. అలాంటిది మీ ఊర్లో మీ అబ్బాయి తిరుగుతుంటే మీరెందుకింతలా గాబరపడుతున్నారో నాకు అర్థం కావట్లేదాంటీ. సరే ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి. అతనికి ఇవన్నీ అలవాటే. అక్కడ కూడా అలాగే అటు ఇటు తిరిగి వచ్చేవారు. నాకు తెలిసి స్నేహితులెవరైనా కలిసిపోయి ఉంటారు. చిన్నకాలం నుంచి ఫ్రెండ్స్ కదా, ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటూ అలా ఉండిపోయి ఉంటారంతే. మీరు దానికే ఓ బెంబేలెత్తిపోకండి. ఎలాగైనా వచ్చేస్తారు, నాకు నమ్మకం ఉంది. మీరు లోపలికి పదండి అని ఈ అమ్మాయి ఈ ఊరి పెద్ద భార్యను తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది. ఇంతలో సరిగ్గా కొద్ది సమయానికి ఈ ఊరి పెద్ద కొడుకు తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ని ఆ గుడి గజస్తంభానికి ఒక తాడుతో కట్టి ఉంచాడు. ఈరోజు రాత్రికి ఈ గుడి దగ్గర ఏం జరుగుతుందో నేను పూర్తిగా తెలుసుకోవాలి. అసలు నేను ఈ ఫోన్ ద్వారా రికార్డు చేస్తే తప్ప ఇక్కడ ఏం జరుగుతుందన్న విషయం నేను పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాను. ఈరోజు ఎలాగైనా సరే ఈ మిస్టరీని కనుగొని తీరాలి. లేకపోతే ఈ గుడి గురించి నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఎలాగైనా నేను కనుగొని తీరాలి.
అని ఈ ఊరి పెద్ద కొడుకు తనలో తాను చాలా మదనపడుతూ కొద్ది సమయానికి ఈ ఊరి పెద్ద కొడుకు నేరుగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తన కొడుకుని చూసి ఈ ఊరి పెద్ద భార్య చాలా సంతోషపడి కంగారు పడుతూ తన కొడుకుని ఇలా అంటూ ఉంది. రే బాబు నాయనా, వచ్చేసావా నా తండ్రి? ఎంత కంగారు పడ్డాను. ఎక్కడికెళ్ళిపోయావు, ఏమైందో అని చాలా కంగారు పడుతూ ఇప్పటివరకు చాలా బాధపడ్డాను నాయనా. ఇంతలో ఈ అమ్మాయి ధైర్యం చెప్పింది. మీ కొడుకేమీ చిన్నపిల్లవాడి కాదు, ఎలాగైనా వచ్చేస్తాడని చెప్పి చాలా ధైర్యం చెప్పింది. అందుకనే నేనింత ప్రశాంతంగా ఉన్నాను నాయనా. నువ్వు రాకపోతే నేను చాలా కంగారు పడిపోయాను నాయనా. నాయనా, ఇంకెప్పుడు ఇంత చీకటి పడేంత గడుకు బయట తిరగవద్దు. నువ్విలా ఒంటరిగా తిరుగుతుంటే నాకెందుకో ఆందోళనగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక చీకట్లో వెళ్ళనని నాకు మాటివ్వు అని చాలా కంగారు పడుతూ మాట్లాడుతోంది ఈ ఊరి పెద్ద భార్య. అదంటా వింటూ ఈ ఊరి పెద్ద కొడుకు ఇలా అంటూ ఉన్నాడు. అరే అదేంటమ్మా, నువ్వు మరీ ఎంతలా కంగారు పడిపోతున్నావు? నేనేమన్నా చిన్నపిల్లబడినా ఏంటి? పైగా నాకీ ఊరేమన్నా కొత్త? నాకీ ఊరు గురించి చిన్నప్పటినుంచి కూడా తెలుసు. అయినా తప్పిపోవడానికి నేనేమన్నా 5 సంవత్సరాల పిల్లవాడినా లేక 10 సంవత్సరాల పిల్లవాడినా? నాకంతా తెలుసు కదమ్మా. ఇప్పుడెందుకు, ఏం జరిగిందని నువ్వు అంత కంగారు పడిపోతున్నావు? సరే సరే, వెళ్ళి అందరూ తిందాం పదండి అని ఈ ఊరి పెద్ద కొడుకు తన అమ్మతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద భార్య ఇలా అంటూ ఉంది. రే నాయనా, నువ్వు ఎంత పెద్దవాడివైనా, నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే నాకింకా నువ్వు చిన్నపిల్లవాడివేరా. నాకొక్కగానొక్క సంతానానివే నువ్వు. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేన్రా. ఖచ్చితంగా చెబుతున్నాను, ఇక నాకు తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఈ ఊరు బయటికి వెళ్ళకూడదు, సరేనా అని వాళ్ళ అమ్మ తన కొడుకుతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద కొడుకు ఇలా అంటూ ఉన్నాడు. అరే అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి? సరే, నీకు చెప్పకుండా ఇంకెప్పుడు నేను బయటికి వెళ్ళను. అయినా సరే, నేను నీకు ఈ సాయంత్రం నీకు చెప్పే వెళ్ళాను కదా. పైగా కాస్త సమయం కూడా పడుతుంది. నువ్వెక్కువగా కంగారు పడొద్దని కూడా చెప్పి వెళ్ళాను. చెప్పినా కూడా నువ్వు ఇంకా ఇంతలా భయపడుతున్నావంటే నాకేదో అనుమానంగా ఉందమ్మా. నువ్వేదన్నా నా దగ్గర దాస్తున్నావా ఏంటి? అరే, అలాంటిదేమీ లేదు నాయనా. నువ్వేమీ అనుమానపడవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీ దగ్గర ఏ విషయం కూడా దాయట్లేదు. సరే సరే, వెళ్ళి భోంచేసి పడుకో నాయనా అని ఊరి పెద్ద భార్య తన కొడుకుని మాటల్లో పెట్టి ఇంట్లోనికి పంపించేసింది. ఈ ఊరి పెద్ద భార్య మాత్రం తన ఇంటి నడిమధ్యలో నిల్చుని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇదంతా తన కొడుకు ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. సరిగ్గా రాత్రి 1 గంట సమయం అయింది. ఊరంతా నిద్రపోతూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా ఈ ఊరి పెద్ద భార్య తలపై ఒక కుండను పెట్టుకొని ఇంటి తలుపులు తీసుకొని చేటి కాగడతో ఇంటి బయటికి వెళ్లడం గమనించాడు ఈ ఊరి పెద్ద కొడుకు. ఊరి పెద్ద భార్య మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ఆ కుండను తీసుకొని నడిమధ్యలో నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఊరి పెద్ద భార్య నేరుగా ఆ ఊరు చివరన ఉన్న గుడి వద్దకు వచ్చింది. ఆ కుండని ఆ గుడి ముందు పెట్టి ఇలా అంటూ ఉంది. ఓ రక్త ప్రేతాత్మ, పిశాచి రూపమా, నీకోసం రక్తాన్ని తీసుకుని వచ్చాను. ఆవహించు. ఆవహించి మాకోసం తీసుకువచ్చిన ఆ సమాచారాన్ని మాకు తెలియజేయు. ఓ రక్త పిశాచి, ఆవహించు. ఈ రక్తాన్ని నీకే సమర్పిస్తూ ఉన్నాను అని ఈ ఊరి పెద్ద భార్య చెబుతూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా ఆ భయంకరమైన పిశాచి రూపం అక్కడికి ప్రత్యక్షమైంది. తన ఎదురుగా ఉంచిన ఆ రక్తపు కుండని ఒక్కసారిగా తన నోటిలోకి వేసుకుని రక్తాన్ని మొత్తాన్ని తాగేసింది. ఆ పిశాచి ఈ ఊరి పెద్ద భార్యతో, అమ్మా, ఊరి పెద్దగారి భార్య, అమ్మా, మీరిచ్చిన ఈ రక్తదాహం నా కడుపు నింపినది. మీరు చెప్పిన విధంగానే పాతాళ లోకంలో ఉన్న ఆ మాంత్రికుడి వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాను. ఆ మాంత్రికుడు నా మాటలకు స్పందించి రేపే గ్రామంలోనికి ప్రవేశించి మీ భర్తని ఆ భయంకరమైన రూపం నుంచి తన రూపంలోనికి మార్చడానికి వస్తానని చెప్పాడమ్మా. కావున ఈ ఊర్లో ప్రజలందర్నీ కూడా సిద్ధం కమ్మంటున్నాడు. అలాగే మిమ్మల్ని కూడా 3 రక్తపు కుండలను సిద్ధం చేసి ఉంచమన్నాడు. సరిగ్గా రేపు రాత్రి 12 గంటల సమయానికి ఆ భయంకరమైన మాంత్రికుడు ఊరిలోకి ప్రవేశిస్తాడని చెప్పాడు మాత. ఇక నాకు సెలవిప్పించండి అని చెప్పి ఆ పిశాచి ఒక్కసారిగా గుడిలోనికి ఎగిరిపోయింది. ఇదంతా ఈ ఊరి పెద్ద కొడుకు ఆ గుడిలో ధ్వజస్తంభానికి కట్టిన ఆ సెల్ఫోన్లో అంతా రికార్డవుతూ ఉంది. పాపం ఇదేమీ తెలియక
ఊరి పెద్ద భార్య వెనక్కి తిరిగి మరలా ఇంటికి వచ్చేస్తూ ఉంది. సరిగ్గా కొద్ది సమయానికి తెల్లవారింది. ఈ ఊరి పెద్ద కొడుకు తన ఇంటి ముందు నిల్చుని తన మనస్సులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, అమ్మ మాత్రం ఏదో ఖచ్చితంగా నా దగ్గర దాస్తూ ఉంది. నిన్న రాత్రి నేను వచ్చిన తర్వాత అమ్మ చాలా కంగారు పడింది. కాని రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి చిన్న కాగడా తీసుకుని ఎక్కడికి వెళ్ళిందంటావు? నా అనుమానం నిజమైతే నేనా గుడి వద్ద పెట్టిన నా సెల్ ఫోన్లో అంతా రికార్డ్ అయి ఉంటుంది. ఆ వీడియో క్లిప్ని చూస్తే తప్ప నా అనుమానం తీరదు. ఎలాగైనా ఆ గుడి వద్దకు వెళ్ళి నేను పెట్టిన నా ఫోన్ తెచ్చుకోవాలి అని తనలో తను మాట్లాడుకుంటున్నాడు ఈ ఊరి పెద్ద